నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలని స్పష్టీకరణ. ఉత్తరాంధ్ర జిల్లాల భూ సమస్యలపై రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్. జైలుకు పంపిస్తామనంటే ఇక్కడ బెదిరేవారు ఎవరూ లేరని హెచ్చరిక. భూ వివాదాల పరిష్కారంలో రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేదే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. అవసరమైతే పీడీ యాక్ట్ పైన జైల్లో వేస్తామంటూ హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ స్పష్టం చేశారు. ఉద్యోగాలు పొందిన వారి పేర్లు, ఇతర వివరాలను డాష్ బోర్డులో ఉంచాలని ఆయన సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఉగాది నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు. అదేవిధంగా 22A భూముల సమస్యల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇకపై కొరియర్ ద్వారా భూ యజమానులకు చేర్చాలని నిర్దేశించారు. వారితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని కోరారు. ఏ సమస్య వచ్చినా వారితో మాట్లాడటానికి ప్రయత్నించాలని ఆయన కోరారు. ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. కుప్పంలో దీన్ని స్టార్ట్ చేసాం. ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు మెంటరింగ్ చేయడం ఇవన్నీ చేసే దానివల్ల మన దగ్గర TF టోటల్ ఫెర్టిలిటీ చూస్తే 1.5 మంది. అదే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ 2.9. అన్నిట్లో వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు, యుద్ధాల్లో ముందున్నారు. అదే మరిగా ఆల్ బెస్ట్ ప్రాక్టీస్లో ముందున్నారు, పాపులేషన్ కూడా ముందున్నారు. 2.9 అంటే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్. ఇంకొక పక్క వర్క్ ఫోర్స్లో కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా కంటే తక్కువ ఉన్నాం, 32.8%. దీన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యాక్సిమం డిస్ప్యూట్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ ల్యాండ్ నుంచే వస్తున్నాయి. ఇక్కడ నేను కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మేము క్లియర్ చెప్తున్నా, ఎన్డీఏ ఎవ్వరు ఇంటర్ఫేర్ కాం. 100% దీన్ని ఫుల్ ప్రూఫ్గా ఇచ్చే బాధ్యత మీది. వేరే పొలిటికల్ పార్టీస్ ఇంటర్ఫేర్ అయినా, లేకపోతే కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఇంటర్ఫేర్ అయినా చాలా ఫర్మ్గా డీల్ చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం తప్ప ఎవరిని ఇంటర్ఫేర్ కానియం. దట్ ఈస్ వెరీ క్లియర్. దానికి మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. 22A సర్వే చేసి సెటిల్ చేయడం, జాయింట్ LPM, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. మ్యాక్సిమం 1 ఇయర్ ఇచ్చాం రెవెన్యూ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి. మీ దగ్గర అవసరమైతే ఒక జాయింట్ కలెక్టర్ని పెట్టి, జాయింట్ కలెక్టర్కి ఇదే బాధ్యత ఇస్తాం. మీరు వాళ్ళని ఎంపవర్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో దీనికి ప్రియారిటీ ఇస్తాం. ఎవ్రీ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక స్పెషల్ ఐటమ్గా తీసుకొని, అవసరమైతే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫస్ట్ అజెండా ల్యాండ్ ఇష్యూనే తీసుకుందాం. అంటే ఇంకా 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల 100% యు ఆర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. ఆల్ ల్యాండ్స్ లిటిగెంట్ ఫ్రీగా ఉండాలి. పట్టాదారు పాస్ పుస్తకాలు అవన్నీ ఫైనలైజ్ చేయమన్నాం. ఇప్పటికి పెండింగ్ ఉండే పట్టాదారు పుస్తకాలన్నీ ఇచ్చేస్తాం. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు సెక్యూరిటీ ప్రెస్ మెడ్రాస్లో ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు అప్డేట్ చేసి అక్కడ పోయి ప్రింట్ చేసి మళ్ళీ మీకు వచ్చి మీ ఆఫీసులో పెట్టుకొని వాళ్ళని పిలిపించుకొని మీరు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఆస్కరిదే ఉంది, మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారు, అది సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్కి అవుతుంది. వాళ్ళు ప్రింట్ చేస్తారు, వాళ్ళనే ఆథరైజ్ చేసి కొరియర్ సర్వీస్లో నేరుగా పంపించే అడ్రస్ ఇస్తాం. పాస్పోర్ట్ లాగా. ఇంక మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, కొరియర్ సర్వీస్లో వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంక ఈ లిటిగేషన్ ఉండదు. అంటే ఎన్ని టచ్ పాయింట్స్ తగ్గిస్తే అంత బెటర్గా ఉంటుంది. అవసరమైతే రేపు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కొరియర్ సర్వీస్లో పంపిస్తాం. 22A అంటే గవర్నమెంట్,
గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి లోన్ రావడం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా క్లియర్ చేస్తున్నాం. అన్ని ఆల్ 20 years 30 years ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకున్న వాడికి వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేస్తాం. వాళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దట్ విల్ డూ ఇట్. ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు తేవాల్సిన మార్పులు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్లో ప్రజలు విలువైన భూములను చెరబెట్టిన ముఠాలు విశాఖలో దిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెంటనే దృష్టి సారించి భూమాఫియాను కట్టడి చేయాలని కోరారు. వైజాగ్ సార్ ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ దే గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాన్ని. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్ విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ ఇంటర్ఫిరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. ట్రిపుల్ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి ముందుకు వచ్చే గుత్తేదారులను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. జైలుకు పంపిస్తామనంటే ఇక్కడ బెదిరేవారు ఎవరూ లేరని అన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందటం సహించలేక జగన్ బురద జల్లుతున్నారంటూ ధ్వజమెత్తారు. ట్రిపుల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కోటి సంతకాలు చేసి గవర్నర్కు ఇవ్వడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ట్రిపుల్ విధానాన్ని ప్రైవేటైజేషన్ కూడా తెలియని జగన్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలతో పాటు గవర్నర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలెక్కడా ట్రిపుల్ విధానాన్ని వ్యతిరేకించలేదని, రాష్ట్రంలో ఎక్కడా సంతకాలు సేకరించకుండా తప్పుడు సంతకాలతో అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధ్యరహిత్యంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఒక విజిటింగ్ పొలిటీషియన్ వచ్చి అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. కావాలని బల ప్రదర్శనలు చేయటం రివాజుగా మారిందని అన్నారు. నేడు గవర్నర్ను కలిసి కోటి సంతకాల సేకరణ అంటూ బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు అన్ని పరిధులు దాటి చింతదచ్చిన పులుపు చావలేదు అన్న విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలో ఎవరైనా కన్స్ట్రక్షన్ కు తీసుకుంటే ఆయన అధికారంలోకి వచ్చాక జైలుకు పంపుతానటం అత్యంత హేయమని మండిపడ్డారు. నెల సంవత్సరాల పాటు జైల్లో ఉన్న వ్యక్తులు ఇవాళ అవినీతి ఆరోపణలు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది. అవినీతి అట. ఇంకోటి ఏదో జిల్లా ఆసుపత్రులకి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది, 120 కోట్ల అవినీతి అట. ఏం మాడుతున్నారో అర్థం కాలే. జిల్లా హాస్పిటల్ అనుబంధంగా కాలేజీల నిర్మాణం అక్కడ ఆసుపత్రి అయ్యేదాకా ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంటాయి. దాని తర్వాత కూడా కొనసాగుతాయి. దాంట్లో మేము జీతాలు ఇస్తున్నది మా వైద్య సిబ్బందికి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది తప్పెలా అవుతుందో నాకు అర్థం కాలే. అంటే వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, పారామెడిక్స్కి, నర్సుకి, ఎఫ్ఎన్ఓలకి, ఎమ్మెల్ఓకి, వీళ్ళందరికీ, స్వీపర్లకి, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడం అవినీతి అంటున్నాడు. దాంట్లో స్కామ్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంత కళ్ళు అవినీతిమయం కాబట్టి ఆయనకు ఆ రకంగా ఆలోచనలు వస్తున్నాయి. శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేది కవిత కనహరం అన్నట్టు ఏదైనా కాదేది అవినీతికి అనర్హం అని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవినీతి ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద చేయడం, వాళ్ళని జైలుకు పంపిస్తా అని మాట్లాడడం చేస్తున్నాడు. ఆయన ఇవాళ అనేక విషయాలు ఆయన ఏదొస్తే అది మాట్లాడడం, చెప్పిందే చెప్పరా, ఏదో పాచిపల్లి నారయ్య అని ఏదో సామెత ఉంది. వచ్చిన ప్రతిసారి ఇదే మాట్లాడడం, వెళ్ళిపోవడం. దాని మీద ఏదన్నా మీరు చర్చకు రండి, లేదా మీరు చెప్తున్న నిపుణులు ఎవరెవరో ఉన్నారు, చాలా నిష్ణాతులు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళతోనే చర్చకు పిలిచండి. మేము పిలుస్తున్నాం, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం,
దీంట్లో తప్పేదో చెప్పండి. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాన్ని మీరు ఎలా తప్పుపడుతున్నారు? మొన్నటికి మొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పోయి ఇదే రకంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. ఆవిడ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆర్థికకరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ సంస్థల్ని దీన్ని ప్రోత్సహించాలా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలను నిర్మించాలా, ఆ ముందుకు వస్తున్న సంస్థలకి పన్ను రాయితీలు కూడా ఇవ్వాలా అని స్థాయి సంఘం చెప్పింది. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు చెప్తున్న వాళ్ళు, రాసిస్తున్న వాళ్ళు చెప్పడం లేదా ఆయన దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదా బురద జల్లడం నైజం కాబట్టి బురద జల్లేసి పోదామని ఆయన భావిస్తున్నారో తెలియదు. కానీ ఈ రకంగా ఆయన మాట్లాడడం, అవినీతి ఆరోపణలు చేయడం, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అవినీతి గురించి మాట్లాడడం ఏంది, అవినీతి ఆరోపణలు చేయడం ఏంది, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎన్డీఏ ప్రభుత్వ విధానం. ఎవరు కూడా ఇటువంటి తాటాకు చప్పులకు బెదాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకొని వచ్చినా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. దాని తర్వాత ఎవరిని జైలుకు పంపే అవకాశము లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజ్యాంగ విలువలకి లోబడి పనిచేస్తున్నామా, లేదా అటవిక పాలనలో ఉన్నామా? ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భావించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బెదిరించడం ఏంది, జైలుకు పంపిస్తామని చెప్పి ఏం చేశారు? ఒక మంచి పని, విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను అందించాలి, 50% ఉచితంగా సీట్లు పేదలకు అందాలి. అదేవిధంగా 1,43,00,000 కుటుంబాలకి 1,43,00,000 కుటుంబాలకి ఉచితంగా 25 లక్షల దాకా కూడా వైద్యం అందాలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కాస్త మారాలి. మారిన తర్వాత ఈ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు, ఆయన ముందు ఒకరిని జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, పకటికెళ్ళాలి అనుకుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్నా 2 నెలల కంట, అది కూడా 2 నెలలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడానికి మనకు తెలుసు. గతంలో చూసాం, 7 రోజుల్లో ఏదో రద్దు చేస్తా అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు, సిపిఎస్ని రద్దు చేస్తాడు, నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు. ఇది చేస్తే ఏది చేయలేదు తర్వాత వచ్చిన తర్వాత. కాబట్టి ఏది చెయ్యడు ఆయన, చెప్పకుండా ఊరికే తాటాకు చప్పులు చేసి బెదిరించి తద్వారా వాళ్ళు రాకుండా చేద్దామనే ఉద్దేశం. దీని వెనక కుట్ర ఏంటంటే హాస్పిటల్ నిర్మాణం కాకూడదు, కాలేజీల నిర్మాణం కాకూడదు, వైద్య విద్య పేదలకు అందకూడదు, పేద విద్యార్థులకి పేదలకి వైద్య సాయం కూడా అందకూడదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది. దేశంలో 75% రాష్ట్రంలో వైద్య కళాశాల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్వహిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు పక్కదారి పట్టించే ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ట్రిపుల్ అంటే అర్థం తెలియని ఆ పార్టీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాన్ని ట్రిపుల్పీకి ఇచ్చిన విషయం వైసీపీ నేతలకు గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. జగన్కు అనుమానం ఉంటే చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పీపీపీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. పీపీపీ అంటే ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పేయటం కాదు, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయటం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, వైద్య రంగం అభివృద్ధి కోసం మరి ఈ పీపీపీ మోడల్ తీసుకున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా అంగీకరించిన విషయం. దీన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తలు రెచ్చగొడతానికి ప్రయత్నం చేస్తుంది. పీపీపీ అంటే అర్థం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఈ మెడికల్ కాలేజెస్ని అమ్మేసింది అనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. వాళ్ళ దిగజారుడుతనం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి మనం చేస్తారు. పీపీపీ అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో దాదాపు 70% స్టేట్స్లో పీపీపీ మీద అనేక మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆఖరికి కర్ణాటకలో తీసుకోండి, లేకపోతే గుజరాత్లో తీసుకోండి, అనేక రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాయి. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే
పీపీపీకి ఇచ్చారు, కార్డియాక్ డివిజన్ అంతా కూడా. మరి వారు ఉన్నప్పుడు కూడా చాలా డిపార్ట్మెంట్స్ పీపీపీలో పనిచేసినాయి. సో ఇక్కడ వారికి ఏమైనా అనుమానం ఉంటే మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామని నేను. అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుంది? ఎక్కువ మంది పిల్లలకి గవర్నమెంట్ సీట్లు తగ్గకూడదనా, లేకపోతే పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందకూడదని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారా, లేకపోతే ఏమిటి వాళ్ళ ఆశయం? ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే నిర్దేశించారో, ఎన్ని సీట్లు అయితే ప్రైవేట్ కాలేజీల్లో మీ ప్రభుత్వ నిర్ణయం మూలంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి సీట్లు లభిస్తాయి అనుకున్నారో, వారికంటే ఎక్కువ ఈ ప్రభుత్వంలో ఇచ్చే విధానం మూలంగా సీట్లు లభించబోతా ఉన్నాయి. సో దానికి మీకు కడుపు మంట అని అడుగుతా ఉన్నాను నేను. ప్రైవేటీకరణ కుంభకోణంపై కోర్టుకెళ్తాం. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయటం వెనుక పెద్ద స్కామ్ ఉందని, తాము అధికారంలోకి రాగానే దాని వెనుక ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెడతామంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ విధానంలో మెడికల్ కళాశాలలో చేపట్టిన వాటన్నిటినీ రద్దు చేస్తామంటూ ఆయన అన్నారు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ 1.04 కోట్ల మంది చేసిన సంతకాల పత్రాలను గవర్నర్ కు చూపించామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గవర్నర్ కు పెద్ద మనసుండటంతో ఈ అన్యాయంపై కొంచెం ఎక్కువ బాధపడ్డారు. మా పోరాటానికి సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఈ సంతకాలతో కోర్టులోనూ పిటిషన్ వేయబోతున్నట్లుగా చెప్పారు. తాము ఇన్ని చేసినా చంద్రబాబు నాయుడు మారకపోవచ్చంటూ పరుష పదాలతో ఆయన విమర్శించారు. నిజంగా ఈరోజు 1,04,11,136 సంతకాలు, ఒక హిస్టరీ. నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని, ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7వ తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం. ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు, ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా 1,04,11,136 మంది పత్రాలు, అందులో వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదానికోసం మేమంతా సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేశాం. ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ బండ్లు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి బండ్లను గవర్నర్ గారి దగ్గరికి పంపించడం, ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండూ చేస్తున్నాం. గవర్నర్ గారికి ఒక్కసారి ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలా, ఎందుకంటే ఆయన కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా. ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. డిసెంబర్ 16వ తేదీన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజీజీబీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ పథకం చట్టం తీసుకొచ్చారని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కాదు, చట్టం తీసుకొచ్చారని చెప్పారు. 125 రోజులు ఉపాధి హామీ కల్పించడమే ఈ విజీజీబీ చట్టం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ చట్టంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు
కు సంబంధించినటువంటి పనులతో అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామాలకు ఆస్తుల కల్పనతో స్థానికులకు ఉపాధి కల్పించేలాగా చట్టంలో ఉందని అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో చట్టం తీసుకొచ్చారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ పథకంలో ప్రస్తుత చట్టంలో 15 రోజుల పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చే అంశాన్ని చేర్చారని తెలిపారు. ఢిల్లీలో PPP విధానానికి అనుకూలంగా సంతకాలు పెట్టి గల్లీలో ఫేక్ సంతకాల పేరుతో హడావుడి చేయటం జగన్ నాటకం కాదా, ప్రజలను మోసం చేయటం కాదా అని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ప్రకటనలకే పరిమితమైన మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం PPP విధానాన్ని తీసుకొచ్చిందంటూ ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ PPP విధానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కు సంబంధించిన 157వ నివేదికపై ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎంపీ ఎం గురుమూర్తి సంతకం చేశారు. అంటే PPP విధానానికి తాము అనుకూలమని వైసీపీ ప్రకటించినట్లు కాదా, తాము పెట్టించిన ఫేక్ సంతకాలనే గవర్నర్ను కలిసి సమర్పించారని పట్టాభి ఆరోపించారు. మెడికల్ కాలేజీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తా ఉన్నారంట. ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట. అందుకని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? PPP విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధాల కోరో, చేసేటటువంటి పనులు ఒకలాగా, మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో ఢిల్లీలో మరి ఇదే PPP విధానం గురించి, PPP విధానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ లో వీళ్ళు ఏం చేశారో, ఇక్కడికి వచ్చి గల్లీల్లో ఎటువంటి నాటకాలు ఆడుతా ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నంబర్ 157 డేటెడ్ 9th February 2024 ఫిబ్రవరి 9, 2024 పార్లమెంట్ లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక 157. ఈ స్టాండింగ్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారు, ఏమి రికమెండ్ చేశారో మనం చూద్దాం. ఇది ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. ఇది స్టాండింగ్ కమిటీలో మెంబర్స్ గా ఉన్నటువంటి వారి జాబితా. చైర్మన్ భువనేశ్వర్ కలిత, అదేవిధంగా రాజ్యసభ నుంచి ఒక 9 మంది సభ్యులు, మిగతా వారంతా కూడా లోక్సభ నుంచి ఉన్నారు. లోక్సభ నుంచి ఎవరు సభ్యులుగా ఉన్నారన్నది ఒకసారి చూస్తే శ్రీమతి మంగళ్ సురేష్ అంగడి, మిస్ భావన గవాలి, శ్రీ మద్దిల గురుమూర్తి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా మీ అందరికి. శ్రీ మద్దిల గురుమూర్తి, ఎం గురుమూర్తి, డాక్టర్ గురుమూర్తి మీ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి పేరు, విన్నటువంటి పేరు. ఎవరి గురుమూర్తి గారు? తిరుపతి పార్లమెంట్ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత డాక్టర్, పర్సనల్ డాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం వైద్య సేవలు అందించినటువంటి ఆయన పర్సనల్ డాక్టరు ఈ గురుమూర్తి గారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతా ఉన్నారు ఆయన. సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున 2023-24లో సభ్యుడిగా ఉన్నారు. సభ్యుడిగా ఉండి ఆయన సంతకం చేసి మిగతా ఎంపీలతో కలిపి ఆయన కూడా సంతకం చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్షరాలతో స్క్రీన్ మీద వేసి మరీ చూపిస్తా ఉన్నాం. డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డికి మందులు ఇచ్చినటువంటి డాక్టరు. ఈయన గారు పాదయాత్ర అని చెప్పి ఆ రోజుల్లో రోడ్డు పైన వీధి నాటకాలు వేసినటువంటి సందర్భంలో ఈయనతో పాటు పాపం నడిచి ఆయన కాళ్ళకు ఆయింట్మెంట్లు రాస్తూ వాళ్ళ ఇంట్లో మనిషి డాక్టర్ గురుమూర్తి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్. ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం చెప్పారు, వాళ్ళు ఏం రికమెండ్ చేశారు? ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ education is another avenue to explore. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయాలి. ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ willing to establish medical colleges can not only increase seat availability but also introduce healthy competition and innovation in medical education. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని మనం ఎంకరేజ్ చేసి ఆ రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి
వాళ్ళకి మనం అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంకా కూడా వాళ్ళని మనం ప్రోత్సహించాలి అని చెప్తూ వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్ ఇది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ వారు చేసినటువంటి రికమెండేషన్ ఏంటో ఇప్పుడు మీకు చదివి వినిపించా. విజయవాడ నగరంలో బ్యాడ్ గర్ల్స్ చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రంలో ప్రేమ, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని డిసెంబర్ 25వ తేదీన సినిమా విడుదల కానుందని దర్శకుడు మున్నా ధూళిపూడి తెలిపారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అలరించాలని ఆయన కోరారు. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గర్ల్స్ సినిమా చిత్ర యూనిట్ సందర్శించింది. గాంధీ పర్వతం నుంచి నగర అందాలను వీక్షించిన చిత్ర యూనిట్ సభ్యులు సెల్ఫీలు దిగగా అక్కడికి వచ్చిన సందర్శకులు కూడా వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ మాట్లాడుతూ దర్శకుడు మున్నా ధూళిపూడి ఒక చక్కటి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించారని అన్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అద్భుతమైన పాటలు రాయగా వాటికి తాను సంగీతం అందించానని తెలిపారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, బ్యాడ్ గర్ల్స్ చిత్రంలోని అన్ని పాటలు వినసొంపుగా ఉంటాయని చెప్పారు. తొలిసారి గాంధీ పర్వతాన్ని సందర్శించారని, అక్కడి నుంచి విజయవాడ సిటీని చుట్టూ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ నేటి సమాజంలోని అమ్మాయిల నిజ జీవిత కథల నుంచి స్ఫూర్తి పొందిన ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇంటి నుంచి పారిపోయిన 4 అమ్మాయిల సింగపూర్ ప్రయాణం, ఆ తర్వాత జరిగే పరిణామాలే కథాంశమని తెలిపారు. బ్యాడ్ గర్ల్స్ అనే పేరు ఉన్నప్పటికీ ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా ప్రేమ, కామెడీతో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అన్నారు. హీరోయిన్స్ పాయల్ చంగప్ప, రోష్ని మాట్లాడుతూ కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించామని, హీరోయిన్స్ కు అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. హీరోలు మోయిన్, రోషన్ సూర్య మాట్లాడుతూ ఈ చిత్రంలోని ప్రేమ, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, డిసెంబర్ 25వ తేదీన సినిమా విడుదల కానుందని వారు తెలిపారు. సో లైక్ ఆఫ్టర్ 30 రోజులు ప్రేమించడం ఇలా పబ్లిసిటీకి వచ్చాము. ఫిలిం చాలా మంచి హిట్ చేశారు. అండ్ ఈ ఫిలిం కూడా బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్, బ్యాడ్ అనే పదం ఉంది తప్ప ఫిలిం ఇట్స్ వెరీ గుడ్. మున్నా చాలా బాగా చేశారు అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మీనింగ్ ఇన్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆడియన్స్కి అందరికీ. మంచి నీలి నీలి ఆకాశం తర్వాత ఇలా చూసుకుంటాను అనే సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలామంది దీన్ని సాంగ్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మరి ఒకసారి మ్యూజిక్ లవర్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని కూడా మీరు 25th రిలీజ్ అవ్వబోతుంది. సో మంచి కొత్త వాళ్ళే కానీ చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. లైక్ పాయలే కానీ, రోష్ని, లైక్ సూర్య అండ్ మోహిన్, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తారు విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఫన్, ఇంకా ఒక లిటిల్ మెసేజ్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను అంటే మా ఫిలిం కాబట్టి గుడ్ అని చెప్పడం కాదు, బట్ మీరు చూసిన తర్వాత మీరే అది ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. సో డూ వాచ్ ఆన్ 25th December. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బ్యాడ్ గర్ల్స్ అని పేరు పెట్టాము కానీ అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి అనే కాన్సెప్ట్ అండి. చిన్నప్పటి నుంచి మామూలుగా అమ్మాయిలకి మన స్కూల్లో సైన్ టీటర్లు, కాస్ట్ టీటర్లు అన్నీ నేర్పుతున్నారు కానీ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే, ఎల్కేజీ నుంచి అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ కనుక నేర్పిస్తే బై ద టైం దే రీచ్ 10th class ప్రతి అమ్మాయి ఒక అమ్మోర్లా తయారవుతుంది. కరాటే బ్లాక్ బెల్ట్ రావచ్చు అందరికీ. సో అలాగే ఎంటర్టైనింగ్గా చెప్తున్నాం మేము. సో ఈ సినిమాలో మామూలు జాతిరత్నాలు, మ్యాడ్ ఇలాంటి అబ్బాయిలతో సినిమాలు తీస్తారు కదా, మేము అమ్మాయిలతో కామెడీ సినిమా ఎందుకు చేయకూడదు అని చెప్పి స్టార్ట్ అయిన ఐడియా. అండ్ అమ్మాయిలు అంటే ఓన్లీ అమ్మాయిలే కాదు, ఇదిగో మా హీరోలు కూడా ఉన్నారు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. బ్యాడ్ గర్ల్స్ అంటే బి అంటే బ్యూటీ, డి అంటే డేరింగ్. సో అలా ఉండాలి, ప్రతి అమ్మాయి ఉండాలి అని చెప్పి ఫుల్ ఎంటర్టైనింగ్గా చెప్పాం. అండ్ అమ్మోరు దుర్గమ్మదేవి పొద్దున్న వెళ్ళి దర్శనం జరిగింది బాగా. సో అందుకని మేము ఇక్కడ మా క్రూ అంతా మేము వచ్చాం. ఇప్పటికే మేము రిలీజ్ అయిన పాటలు అన్నీ చాలా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ప్రతి సినిమా ప్రెస్ మీట్లు పెడతారు, మా సినిమా బాగుందని చెప్తారు. మేము సినిమా చూడండి అని చెప్పడానికి మా టీజర్ చూడండి, మా సాంగ్స్ చూడండి. ఇన్నాళ్ళు నీలి నీలి ఆకాశం సాంగ్ కూడా అప్పుడు కూడా మేము ఇక్కడికే పబ్లిసిటీ వచ్చాం, నేను, అనూప్ గారు, మేము అందరం. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో సేమ్ అలాగే ఈ సినిమా కూడా హిట్ చేయాలని మేము అందరం మీ అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు పాయల్ చంగప్ప. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. సార్ నరేట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈ మూవీలో ఒక స్టోరీలో
చాలామంది అమ్మాయిలకు ఆ ఫియర్ షైనెస్ అన్నీ ఉంటాయి. సో చాలా సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకపోతారు. సో ఒక కరేజ్ అని ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ అని ఉంటే మనం ఎన్ని సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్తో మూవీ చేద్దాం. అండ్ ఒక మెసేజ్ ఉంది, చెప్పొచ్చు, అది సెల్ఫ్ డిఫెన్స్. సో సార్, లైక్ సార్ సెడ్, సెల్ఫ్ డిఫెన్స్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, బట్ ఇఫ్ వీ లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్ it will be a lot of useful, like the crime will be reduced, whatever girls are facing. So this is a beautiful message, and definitely you all have to watch and support us this December 25th ki. ప్లీజ్ మీరు చూసి మనకి సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయాలి. నమస్కారం, నా పేరు రోషిని. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. అండ్ ఈ సినిమా పేరు బ్యాడ్ గర్ల్స్. Whenever we heard about bad girls, we have a doubt what kind of name it is. Like bad represents something else, as whenever we said the word. But here, as Sir said, bad, the full form of bad is beautiful and daring. And daring means here we four girls represent those kinds of girl who can step out their comfort zone, who can represent and live their life on their own terms, and they know what is right and wrong and take full step and fight back towards the social norms. And as Sir said that no doubt it is very important for today's girl that they should know about the self defense, but it is also very important that they should very confident about themselves also. They should know what they want, what they don't. So yes, this name represent bad girls, but it is not a bad movie at all. It is a very family kind of movie, and when you watch it you will realize it. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ నమస్కారం. నా పేరు మోయిన్, నేను ఏలూరు నుంచి. నేను సినిమా ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఐ డిడ్ ఫ్యూ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఆల్సో. బట్ నాకు ఈ సినిమాలో చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మున్నా గారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అనూప్ గారు కానీ, లైక్ చంద్రబోస్ గారు, ఆస్కర్ విన్నర్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళతో కలిసి పనిచేయటం ఇట్స్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. అండ్ కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు చాలా తక్కువలో చేసేద్దాము, చాలా కాంపాక్ట్గా చేసేద్దాం అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ఎక్కడ ఖర్చుకి తగ్గకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారండి. దగ్గర మలేషియాలోనే వీ షార్ట్ అరౌండ్ కపుల్ ఆఫ్ వీక్స్ మేము మలేషియాలో షూట్ చేసాము. అండ్ కాశ్మీర్లో షూట్ చేసాము. దగ్గర -10 degrees -15 degrees టెంపరేచర్లో కూడా మేము షూట్ చేసాం. చాలా థ్యాంక్స్ సార్. అనూప్ సార్, చాలా థ్యాంక్స్. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. మీ సాంగ్స్లో ఎంత పెద్ద ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారు పెద్ద వాళ్ళతో పనిచేస్తున్నాం, మీతో చేయటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీడియా పీపుల్కి ఎస్పెషల్లీ నా తరపు నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, రిలీజ్కి చాలా తక్కువ టైం ఉంది. కొన్ని రీజన్స్ వల్ల మేము మాకు వీలైనంత ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు దయచేసి మా సినిమాని ఇంకొంచెం జనం దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకంటే 25th Decemberకి ఇంకా చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మా సినిమాని చూడండి. ఈ బ్యాడ్ గర్ల్స్ అంటే మీరు వేరేలా దీన్ని తీసుకోవద్దు, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ బ్యాడ్ అండి, ఇట్స్ అబౌట్ బీయింగ్ బ్రేవ్. సో ప్లీజ్ బ్లెస్సెస్, మా సినిమాని చూడండి, మీరు మా సినిమాని జనం దగ్గర తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీ నీలి ఆకాశం సాంగ్ మీకు తెలిసే ఉంటుంది. నలుగురు కలకితో వచ్చిన ఆ అద్భుతం, అదే డైరెక్టర్ మున్నా సార్, అదే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ సార్, అదే లిరిసిస్ట్ చంద్రబోస్ సార్, అదే సింగర్ సిద్ శ్రీరామ్ గారు. వీళ్ళు నలుగురి కలయికతో ఒక పాట రావడం. నాకు సినిమాల్లో క్యారెక్టర్ వస్తే చాలు, ఆ క్యారెక్టర్తో వచ్చే పేరు పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి ఒక పేరు ఉంటే చాలు అనుకునే నాకు ఈ క్యారెక్టర్ పేరు ఆకుల శివశంకర వరప్రసాద్ నాయుడు అని ఆయన పేరు పెట్టడం. పాటలు పక్కన పెడితే నా క్యారెక్టర్కి 4 మాటలు ఉంటే చాలు అనుకునే నాకు ఈ సినిమాలో 4 పాటలు ఉండడం దయవేచ్చి అనుకుంటున్నా. సినిమా కోసం చాలా కష్టపడినా అండి. ఈ సినిమా వచ్చిన తర్వాత నా వల్ల ఎటువంటి ఇబ్బంది సినిమాకి ఉండకూడదు అనుకుని ఏ డేట్స్ క్లాసెస్ రాకుండా నా వల్ల ఎంత వీలైతే ఉంటుందో అంత నేను ఇన్వెస్ట్ చేసిన. ఐ రియలీ లవ్ దిస్ ఫిల్మ్. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్ ఎ లాట్ ఇన్ దిస్ ఫిల్మ్, and I'm really going to hope I'm really going to expect that this film will bring a lot to me. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలని స్పష్టీకరణ.
ఉత్తరాంధ్ర జిల్లాల భూ సమస్యలపై రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ నేత జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్. జైలుకు పంపిస్తామనంటే ఇక్కడ బెదిరేవారు ఎవరూ లేరని హెచ్చరిక. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.